హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ద నోమాడ్. ఈరోజు వచ్చేసి నా బ్యాక్ సైడ్ నా బైక్ కనిపిస్తుంది కదా, దానికైతే మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను నా బైక్ తీసుకొని 3 years అవుతుంది. 35,000 kilometers అయితే నేను రైడ్ చేశా. నేను మైలేజ్ టెస్ట్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా అంటే యమహా మన బైక్ అయితే యమా లూబ్ అనేది ఒక ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. అది యమహా షోరూంలో అయితే ఫిల్ చేస్తారు వాళ్ళు. సో అదైతే అంత పర్ఫార్మెన్స్ వైజ్ కరెక్ట్ కాదనమాట. MT-15కి లో గ్రేడ్ ఆయిల్ అది. నేనైతే కొంచెం సింథటిక్ ఆయిల్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నా. సో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది బైక్ పర్ఫార్మెన్స్. కాకపోతే మైలేజ్ ఎలా వస్తుంది చెక్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. మనం బైక్ తీసుకున్నామంటే మనకి ఫస్ట్ సర్వీసింగ్ చేసిన తర్వాత ఏదో 50-60 ఇస్తే కరెక్ట్ కాదనమాట. సో నేను 3 years వాడిన తర్వాత కొంచెం వేర్ అండ్ టైర్ ఉంటుంది ఇంజన్లో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని 3 years తర్వాత ఎంత మైలేజ్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను వాడుతున్న ఇంజిన్ ఆయిల్ కోసం కూడా నేను ఒక రివ్యూ చేస్తాను. అంటే బైక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, మైలేజ్ కూడా చూడాలి కదా ఎంత వస్తుందని. నేను ఇది వచ్చేసి సిటీ మైలేజ్ టెస్ట్. ఇది వచ్చేసి నెక్స్ట్ హైవే మైలేజ్ కూడా చేస్తా. హైవే మైలేజ్ వచ్చేసి ఇంచుమించు 100 km/h స్పీడ్లో టచ్ చేసుకుంటూ వెళ్తా, అంటే హై స్పీడ్స్లో. సో మైలేజ్ ఎంత వస్తుందో అప్పుడు మైలేజ్ టెస్ట్ వీడియో అనేది ఒకవేళ అది రికార్డ్ చేస్తే మీకు ఐకార్డ్స్లో ప్లే అవుతుంది అనమాట, పబ్లిష్ చేస్తే యూట్యూబ్లో. సో మీరు ఇప్పుడు ఐకార్డ్స్లోకి వెళ్ళి హైవే మైలేజ్ కూడా చూడొచ్చు అట్ హై స్పీడ్స్ 100 km/h. సిటీ మైలేజ్ వచ్చేసి ప్రతి ఒక్కరు చేస్తారనమాట. మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/2 లీటర్ కానీ 1/4 లీటర్ కానీ పెట్రోల్ కొట్టించి అది మైలేజ్ టెస్ట్ చేసి ఎంత వచ్చింది అని చెప్పి పోస్ట్ చేస్తారనమాట. అదైతే కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే మైలేజ్ టెస్ట్ చేస్తున్నారో అది వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ట్యాంక్ అనేది ఎంటీ చేసి దానిలో పెట్రోల్ ఫిల్ చేస్తారు, 1/2 లీటర్ లేకపోతే లీటర్ ఫిల్ చేసి చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి ఇవి FI ఇంజిన్స్ కదా, BS6 FI ఇంజిన్స్లో ఏమవుద్దంటే కార్బన్ అనేది ఫామ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఫ్యూయల్ పంప్ పైన కొంత ప్రెజర్ అంటూ ఉండాలి. ప్రెజర్ ఏం లేకపోతే ఎంటీ ఉంటే అక్కడ కార్బన్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో అందుకని వాళ్ళైతే ఏదైతే చేస్తున్నారు టెస్ట్ అది కరెక్ట్ కాదు, మీ బైక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నేనైతే ఆ రిస్క్ ఎప్పుడు చేయాలని నేనైతే అనుకోను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బైక్ని ఫుల్ ట్యాంక్ చేస్తాను. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత ఒక 200 to 250 మధ్యలో డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేస్తాను. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి చెప్తాను అనమాట. నాకు ఇది నేను ముందు ఇంజిన్ ఆయిల్ యూస్ చేసేటప్పుడు యమా లూబ్ది నాకైతే 43-42 అలా వస్తుండే సిటీ మైలేజ్. ఇంకా హైవేకి వచ్చేసరికి 100 km/h వచ్చేసరికి రైడ్ చేస్తే ఇంచుమించు నాకు 38-40 అలా వచ్చేది అనమాట స్టార్టింగ్లో. కానీ ఇది ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశానో ఇప్పుడు హైవే మైలేజ్ టెస్ట్ నెక్స్ట్ నేను కసోల్ ట్రిప్ వెళ్తున్నాను కదా, దానిలో చూడాలి ఎంత వస్తుందని చెప్పి. ఇంకా ఆ రైడ్లో నాకు చేయడం కాదు, ఎందుకంటే ఒక 150 to 200 km స్ట్రెచ్ ఉంటుంది హైవే. సో నేనైతే అక్కడ హైవే మైలేజ్ టెస్ట్ కూడా చేయొచ్చు అనమాట హై స్పీడ్స్లో. సో ఇది వచ్చేసి సిటీ మైలేజ్ టెస్ట్. ఇంకా నేను రోజు మీకు 250-300 km అయితే నేను మీకు చూపించలేను, అంటే లెందే అయిపోద్ది వీడియో. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చే రూట్ అనమాట. ఇంక నేను ఈ మధ్యలో మరి బయటికి అక్కడికి ఇంకా హైవే అయితే టచ్ అయ్యాను, ఓన్లీ సిటీ మైలేజ్. సో నేను వెళ్ళే హైవే ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాను అనమాట. ఇంకా ఈ మైలేజ్ టెస్ట్ కంప్లీట్ అయినంత వరకు ఇదే రూట్లో నేను డ్రైవ్ చేస్తాను. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎంత వస్తుందని చెప్పి. నేను ఇదే రూట్లో యమా లూబ్ ఇంజిన్ ఆయిల్తో రైడ్ చేసేటప్పుడు ఇంచుమించు 42-43 అలా వస్తుండే. కానీ ఇప్పుడు చూద్దాం ఎక్కువ ఇస్తుందో లేదో. ఇప్పుడు నేను ఏదైతే ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అది ఈ ఇంజిన్ ఆయిల్ రివ్యూ అనేది సపరేట్గా చేస్తా. మీరు గట్టే ఆ ఇంజిన్ ఆయిల్ వీడియో నెక్స్ట్ వచ్చే హైవే మైలేజ్ టెస్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరి దగ్గర అయితే MT-15 ఉంటుందో వాళ్ళకి. సో లెట్స్ గెట్ ఇన్ టు GoPro మోడ్. ఫస్ట్ అయితే నేను ట్యాంక్ ఫిల్ చేస్తా. పూర్తిగా ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత నేను కొన్ని కిలోమీటర్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తాను పెట్రోల్ని. ఒక 200 to 300 km, చాలా ఎక్కువ. మీకు ఇది మొత్తం 200 to 300 km అయితే మీకు చూపించలేను. ఇది వచ్చేసి సిటీ మైలేజ్ టెస్ట్ అనమాట, హైవే కాదు. ఫస్ట్ అయితే నేను పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేస్తాను. ఇప్పుడు నేనైతే 8 ఇంకా పూర్తిగా ఫిల్ చేస్తా. ఫుల్ ట్యాంక్ और भी फिल कर दो। हाँ डाल और थोड़ा, हाँ बस చూస్తున్నారు కదా ఎంతవరకు ఫిల్ చేశాను. సేమ్ నెక్స్ట్ నేను ఫిల్ చేసేటప్పుడు కూడా ఇంతే ఫిల్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే నేను చేయించేస్తాను ట్యాంక్. ఇప్పుడు మళ్ళీ ఒక ఇంచుమించు ఒక 10 days అనుకోండి నేను ఇదే రూట్లో ట్రావెల్ చేస్తాను కదా, సిటీ మైలేజ్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చెప్తా. దానికన్నా ముందు ఏం చేయాలంటే ఇప్పుడు నాకు ఇక్కడ మైలేజ్ మీటర్ అయితే ఉంది కదా, 47 చూపిస్తుందా. ఈ 47 అనేది 0 చేస్తా. నాకు బండి కూడా మైలేజ్ కరెక్ట్గా చూపిస్తుందా లేదా తెలుసుకోవాలని ఉంది. సో దీన్ని కూడా 0 చేస్తున్నా. 0 చేసేసా. యావరేజ్ km/l వచ్చేసి 0 చేసేసా. తర్వాత
ఇది నా ఓడోమీటర్ చూస్తున్నారు కదా, 35,744 కిలోమీటర్స్ అయితే నేను తిరిగా డ్రైవ్ చేసా. ట్రిప్ 2 ఉంది కదా, ట్రిప్ 2 ఇప్పుడు నేను 0 చేస్తా. ఇప్పుడు నేను 0 చేసా కదా, ఇక్కడ నుండి నా కిలోమీటర్స్ అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి. నేను లాస్ట్కి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు వస్తా కదా పెట్రోల్ ఫిల్ చేయడానికి, అప్పుడు నాకు ఎంత పెట్రోల్ ఫిల్ అయింది, నేను ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసా, రెండింటి బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ మెథడ్ మీరు మైలేజ్ టెస్ట్ చేయాలనుకుంటే. సో మీకైతే ఫస్ట్ నేను వెళ్ళొచ్చే రూట్ అయితే చూపిస్తా డైలీ. మీకు ఒకసారి చూపిస్తే, ఎందుకంటే నేను ఈ 200 నుండి 300 కిలోమీటర్స్ నేను చూపించలేను. చూపిస్తే మీరు కూడా వెంటనే వీడియో స్కిప్ చేస్తారనమాట. సో మీకైతే రూట్ అయితే చూపిస్తా. నాకు ఈ మధ్య ట్రిప్స్ కూడా లేవు బయటకు వెళ్ళడానికి. సో నేను ఆఫీస్కి వెళ్ళి రావడం అవుద్దనమాట ఇంకా. సో మీ సిటీ మైలేజ్ MT-15 చూడొచ్చు మీరు. నార్మల్గా అయితే ఈ టైంలో ఇలానే ఉంటుంది ట్రాఫిక్, ఎందుకన్నా తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే జనరల్ షిఫ్ట్ టైమింగ్స్, ఈ టైమింగ్స్లో ఇంకా కంపెనీలు చాలా ఎక్కువ అనమాట ఈ ఏరియాలో, ఇంకా వస్తూ పోతూ ఉంటారు జనాలు. సో ఇదే నేను వచ్చేపోయే రోడ్డు. ఇంకొంచెం మహా అయితే ఇంకొక 500 మీటర్స్ ఉంటుంది. మీకు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిప్పేసి మీకు చూపిస్తాను అనమాట. ఇంక నేను రోజు మ్యాక్సిమం ఇదే దారిలో వెళ్ళొస్తా. యాక్చువల్లీ నేను ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోని బద్ది అని ఒక చిన్న ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను హిమాచల్ ప్రదేశ్లో. అంటే నాకు కొంచెం ట్రిప్స్ ఉన్నాయి, లదాఖ్, నెక్స్ట్ స్పితి, జాన్స్కర్ అని చెప్పి ఒక 3 ట్రిప్స్ అయితే ఉన్నాయి. నేను ఆ 3 ట్రిప్స్ కంప్లీట్ చేయాలంటే నేను ఇంటి నుండి అయితే రాలేను, చేయలేను. ఫస్ట్ బెంగళూరులో వర్క్ చేసేటోడిని, ఓన్లీ ట్రిప్స్ కోసం ఇంత దూరం వచ్చానమాట. అంటే కల్చర్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ జనాలు ఎలా ఉంటారు ఏంటని. సో ఇది నా కంపెనీకి వెళ్ళే రూట్ అనమాట. డాక్టర్ రెడ్డి F218 ఉంది కదా, సో ఇది నేను కంపెనీకి వెళ్ళే రూట్. ఇప్పుడు నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తా. ఈ రూట్ నేను రోజు వెళ్ళొచ్చే రూట్ అనమాట. మీకు ఆ రూట్ ఇప్పుడు చూపిస్తా. ఫుల్ సిటీ మైలేజ్ అంటే నేను కనీసం ఒక 6th గేర్ కూడా నేను టచ్ చేయలేను అనమాట. ఓన్లీ 4th 5th అంతకన్నా తక్కువ గేర్లోనే వెళ్ళాలి. అంతకుమించి ఇంకా ఎక్కువ గేర్లో అయితే వెళ్ళాను. ఇదైతే 6th గేర్ వరకు వెళ్తుంది కదా, నేను 6th గేర్ కూడా నేను ఆపరేట్ చేయలేను ఈ రోడ్లో. సో అందుకని దీన్ని నేను సిటీ మైలేజ్ అంటున్నాను అనమాట. నేను మొత్తం 200-300 కిలోమీటర్స్ అయితే నేను పెట్టాను కాబట్టి ఈ ఒక్క 6-7 కిలోమీటర్స్ ఏదైతే ఉందో రూట్, ఆ రూట్ మొత్తం మీకు చూపిస్తా. హైవేలో వచ్చేసి MT-15 ఏం లేదన్నా ఒక 50-55 వస్తుంది అనమాట. నాకైతే స్టార్టింగ్లో నేను బెంగళూరులో బైకింగ్ కమ్యూనిటీ ఉండేది, నేను ఒక బైకింగ్ కమ్యూనిటీలో ఉండేటోడిని. వాళ్ళతో రైడ్ చేస్తే ఏంటంటే 60 కన్నా ఎక్కువ వెళ్ళాం మనం స్పీడ్. అప్పుడు నాకు ఈ బైక్ MT-15 60-63 మధ్యలో వచ్చిందనమాట. ఒక 2-3 టైమ్స్ మైలేజ్. అన్ని బండి కొన్ని కొత్తలోనండి, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే చాలా వేరెంటర్ అయిపోయి ఉంటుంది. నేను కూడా కొంచెం రఫ్గానే యూజ్ చేస్తాను బండి ట్రాఫిక్లో. సో కొంచెం వేరెంటర్ ఉండే ఉంటుంది, అందుకని మైలేజ్ కొంచెం డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను కదా, అది వచ్చేసి ఇంచుమించు ఒక 6-6.5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఏం చేస్తాను అన్న, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. సో మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం స్ట్రెచ్ బాగుంటుంది రోడ్డు, తర్వాత మళ్ళీ వరస్ట్ అనమాట. ఈ స్ట్రెచ్ బాగానే ఉంటుంది. ఇంకొంచెం ముందు ఈ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడ నుండి మళ్ళీ వేస్ట్. ఇంకో ఇక్కడతో ఎండ్ అయిపోద్ది రోడ్డు. ఇక్కడ నుండి ఇంకా నార్మలే, మళ్ళీ 3rd 4th గేర్లో పోవడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి MT-15 యాక్సెసరీస్ మీద అయితే వీడియో చేస్తాం. MT-15 యాక్సెసరీస్ ఏమేమి తీసుకోవాలి, వీటిని దేన్ని స్కిప్ చేయొచ్చు, ఈ యాక్సెసరీ తీసుకోవాలా లేకపోతే ఇది ఇంపార్టెంట్ కాదా. MT-15 ఆఫ్ మార్కెట్లో వచ్చేసి చాలా ఉంటాయి యాక్సెసరీస్. అంటే మనకి ఎవడు షోరూమ్ ప్రొవైడ్ చేసే యాక్సెసరీస్ అన్నా వాటిని క్రాష్ గార్డ్ ఇస్తాడు, ఇంకా తర్వాత ఇంకే ఉంటాయి, వైజర్ కూడా ఇవ్వడు. ఆఫ్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉన్నాయి యాక్సెసరీస్. మీరు ఏం తీసుకోవాలి, ఏది మీకు మంచిది అనేది మీద సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 5.4 కిలోమీటర్స్ అయిపోయింది కదా, నా రూమ్కి అంత ఒక 6.5-7 ఉంటుంది అంతే.
కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది ఇక్కడ రైట్ తీసుకుంటే నా రూము. సో చూస్తున్నారు కదా 6.6 అంటే ఇంచుమించు పర్ డే వచ్చేసి నేను అటు ఇటు తిరిగేది ఒక 15 to 20 కిలోమీటర్స్ అనుకుంటే నేను ఇంచుమించు ఒక 10-15 డేస్లో ఈ వీడియో ఫినిష్ చేస్తా. హలో గైస్, ఆఫ్టర్ 14 డేస్ నేను ఇంచుమించుగా నేను ఇప్పటివరకు అయితే 236 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశా. సో ఈ సిటీ మైలేజ్ టెస్ట్ అనేది ఇప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి ఇంకా ఫుల్ ట్యాంక్ చేపిస్తా. అప్పుడు కౌంట్ చేసి చెప్తా మీకు ఎంత వచ్చిందని. నేను ఇక్కడ మైలేజ్ మీటర్ చూసా, మైలేజ్ మీటర్లో 48.5 అని చూపిస్తుంది. కాకపోతే నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు వస్తుందని. మైలేజ్ మీటర్ ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు, చెప్పలేం, చూద్దాం మైలేజ్ మీటర్ కరెక్టా లేకపోతే ఏంటని. నేను ఇది కొత్త కనిపిస్తుంది కదా, నేను పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు ఈ వైజర్ లేదు, మీకు తేడా తెలుస్తుంది. నేను నిన్న ఇన్స్టాల్ చేశా ఇది. సో నేను స్టార్టింగ్లో ఏ పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ ఫిల్ చేయించాను, సేమ్ అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేపిస్తా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నా కదా, ఇవంతా గంజాయి అనమాట. ఇదంతా హిమాచల్లో చాలా కామన్. ఇది మీకు స్లోగా వెళ్ళి చూపిస్తా. చూసారు కదా, ఇదంతా గంజాయి. ఇది బాయ్ ఫుల్ ట్యాంక్ అన్న, ఫుల్ ట్యాంక్. बस भाई. गूगल पे करना है कैश? कार्ड कितना 5.10 చూస్తున్నారు కదా, 5.10 లీటర్స్ అయితే పడింది దీనిలో. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎంత ఉందో వెహికల్ పెట్రోల్. సో లాస్ట్ టైం కొట్టించిన దాంతో ఈక్వల్గా ఉంది కదా. క్యాల్కులేట్ చేద్దాం ఎంత వచ్చిందని. 5.10 లీటర్స్ అయితే ఫిల్ అయింది ట్యాంక్లో, 5.10. సో 5.1 లీటర్స్కి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామంటే 240.5. మీకు మొబైల్ కూడా తీస్తే ఇక్కడ కనిపిస్తుందా, 240.6. సో క్యాల్కులేటర్, సో 240.6 డివైడెడ్ బై 5.10 అంటే 47.17 అయితే వచ్చింది నాకు మైలేజ్. ఇప్పుడు ఈ రోడ్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేసినంత రైడ్ ఎంత, నేను లాస్ట్ 28 మార్చ్కి అయితే ఫిల్ చేసా. ఈరోజు వచ్చేసి డేట్ April 12th అనమాట. అంటే నేను 14 డేస్ ఇంచుమించు 15-16 కిలోమీటర్స్ అనమాట. ఎంత రైడ్ చేశాను నేను, 240 డివైడెడ్ బై 14 అంటే ఇక 17 కిలోమీటర్స్ అంతే. నేను పర్ డే అంటే కొంచెం గ్రాసరీస్కి వీటికి బట్టి తిరుగుంటాను కదా, మొత్తం సిటీలోనే నేనైతే 240 కిలోమీటర్స్ తిరిగా 14 డేస్లో. సో నాకైతే మైలేజ్ వచ్చింది 47.17. ఇప్పుడు 47.17 మనకైతే రియల్ మైలేజ్ వచ్చింది కదా, మనం ఎక్కడ చూద్దాం ఎంత వచ్చిందని మైలేజ్ మీటర్లో. మైలేజ్ మీటర్ వచ్చేసి 48.6 చూపిస్తుంది అనమాట. అంటే ఇంచుమించు 1.5 డిఫరెన్స్ ఉంది, 1.4 కిలోమీటర్ అయితే డిఫరెన్స్ ఉంది. అంటే కొంచెం చిన్న టెక్నికల్ ఎర్రర్స్ అంటూ ఉంటాయి, కానీ పర్లేదు, యాక్యురేట్ అని చెప్పి అనాలి, మరీ అంతేం కాదు. 36,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత సిటీ మైలేజ్ అనేది నాకు వచ్చింది 47. ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే రేపే నేను కసోల్ వెళ్తున్నా. కసోల్ వచ్చేసి నేనుండే ఏరియా నుండి నేను హిమాచల్ ప్రదేశ్ ఉంటున్నా. ఇక్కడ నుండి ఒక 230 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నాకు కొంచెం ఒక 20-30 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత నాకు హైవే తగిలిద్ది. నేను అక్కడ పెట్రోల్ ఫిల్ చేపిస్తా, ఇంకా హైవే మైలేజ్ టెస్ట్ అనేది చేస్తా. మీరు హైవేలో కూడా ఎంత మైలేజ్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ అయితే మాత్రం మీ దగ్గర MT-15 ఉంటే మాత్రం పక్క చెప్తున్నాను, మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తా. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్, వంశీ ద నోమాడ్.